బంగారము, వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయని కొనలేకపోయారని జెప్పేసి జనం చాలా చింతిస్తున్నారు. ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. లేని వాళ్ళని కొనలేకపోయాము, అమ్మాయి పెళ్ళొస్తుంది కొనలేకపోయాము. 80 అనుకున్నాం 90 అయింది. 1,00,000 అనుకున్నాం 1,10,000 అయింది. 1,15,000 1,60,000కి వెళ్ళిపోయింది. ఇంకేం కొంటాం బంగారం అని జెప్పేసి చాలామంది చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అలాగే వెండి కూడా 35,000 నుంచి 3,50,000కి వెళ్ళింది. 10 రెట్లు పెరిగిందంటే ఊహించినంత డిమాండ్ పెరిగింది. ఆ రెండే పెరిగినాయని మీరు అనుకుంటున్నారు. మెటల్స్ అన్నిటికీ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు అత్యధికంగా డిమాండ్ రాబోయేటువంటి మెటల్ ఏంటంటే కాపర్. ఎందుకంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసులు పెట్టాలన్నా, ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీస్ తయారు చేయాలన్నా, అలాగే సోలార్ ప్యానెల్స్ తయారు చేయనా, రాబోయేటువంటి మోడ్రన్ టెక్నాలజీకి సంబంధించి ఈ అన్నిట్లో కూడా రాగి యొక్క డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి రాగి యొక్క మైనింగ్ అనేది చాలా తగ్గిపోయిందట. ఉన్న రాగికి విపరీతంగా డిమాండ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందంట. ఆల్రెడీ డిమాండ్ వచ్చింది. ఇంకా వస్తుందట. కాబట్టి రాగిలో ఇన్వెస్ట్ చేసుకుంటే బంగారం కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి రాబోయే 5 ఇయర్స్‌లో అని చెప్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్‌లో పెట్టినా ఎక్కడ పెట్టినా అంత రిటర్న్స్ రావడం లేదు. రాగి మీద కాన్సంట్రేట్ చేయండి. రాగిని స్టడీ చేయండి. రాగికి సంబంధించిన స్టాక్స్ కొన్ని ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈటీఎఫ్‌లు ఉంటాయి. ఎక్స్పర్ట్ యొక్క సలహాతో రాగి మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బంగారం, వెండి కొనలేదని డిసప్పాయింట్ అవ్వమాకండి. ఇంకా అవకాశాలు ఉన్నటువంటి రాగిని పరిశీలించండి.